coordinate geometry. And this is the second paper of 10th class. First of all, what is the meaning of coordinate geometry and what are the uses of coordinate geometry? Okay, Namma. Suppose in daily life, in daily life, సపోజ్ గూగుల్ మ్యాప్స్ ఎప్పుడన్నా చూసారా? గూగుల్ మ్యాప్ అంటే మీరు ఎప్పుడన్నా ఏదైనా మన విజయవాడ వెళ్ళినప్పుడు ఇక్కడి నుంచి లొకేషన్ నుంచి నాగార్జున హాస్పిటల్స్ అంటే అక్కడ ఎలా చూపెడుతుంది గూగుల్ మ్యాప్లో? సపోజ్ మీరు ఇక్కడ ఉన్నారనుకోండి, ఇలా 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 ఇట్లా చూపిస్తాం, అవునా కదా? ఇదే ఇంకో డిఫరెంట్ వేలో కూడా చూపిస్తూ ఉంటారు, 2-3 దారులు చూపిస్తూ ఉంటుంది. ఒకసారి మీరు ఎలా వెళ్ళి ఇలా రాకుండా ఇలా వెళ్ళిపోయారు అనుకో, ఇక్కడ నాగార్జున హాస్పిటల్స్ అంటే ఇలా వచ్చి ఇలా చూపిస్తుంది. దీన్ని ఇక్కడి నుంచి అప్పుడు చూసినప్పుడు కూడా అక్కడ డిస్టెన్స్ చెప్తుంది. మీ లొకేషన్ నుంచి నాగార్జున హాస్పిటల్ అన్న 2 కిలోమీటర్స్ అన్న 1.5 కిలోమీటర్స్ అని చెబుతుంది. మీరు వెళ్ళి కొలిది అన్న ఆ టైం కూడా తగ్గుతూ ఉంటుంది. యూ రీచ్ టు నాగార్జున హాస్పిటల్ జస్ట్ ఓన్లీ 25 మినిట్స్, 20 మినిట్స్, 10 మినిట్స్ అన్న 5 కిలోమీటర్స్, 2 కిలోమీటర్స్, 100 మీటర్స్ అని చెప్తూ ఉంటుంది. ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి అనేది ఇది నాగార్జున హాస్పిటల్స్. దిస్ ఈజ్ యువర్ లొకేషన్. ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్ ఉంది కదా, ఈ డిస్టెన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే కనుక, ఈ డిస్టెన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు సార్? ఇలా ఉంది కదా, మరి ఎలా తెలుస్తుంది అంటే గూగుల్ మ్యాప్లో ఏం చేస్తారు అంటే కనుక, సపోజ్ ఇక్కడ లొకేషన్ ఉంది కదా, ఈ లొకేషన్ని బైపాస్ చేస్తారు. పార్ట్ అంటే ఇదిగో ఇక్కడ ఒక పార్ట్, ఇక్కడ ఒక పార్ట్, ఇక్కడ ఒక పార్ట్, ఇదో పార్ట్, ఇదో పార్ట్, ఈ స్ట్రైట్గా ఉన్నాయి కదా, ఇదొక పార్ట్, ఇదొక పార్ట్, ఇలాగా ఇలా 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 మొక్కలు చేస్తారు. చేసి ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్, ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్, ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలాగా ఈ డిస్టెన్స్, ఈ డిస్టెన్స్, ఈ డిస్టెన్స్ ఇలా 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 అది క్యాలిక్యులేట్ చేసుకొని మొత్తం డిస్టెన్స్ ఎన్ని పార్ట్స్ బైపార్ట్స్ చేసి, ఈ బైపార్ట్స్లో ఉన్న ఒక్కదాని యొక్క డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసి ఫైనల్గా మీకు ఇక్కడ 5 కిలోమీటర్స్ అని చెప్తుంది. అది ఎలా చెప్తున్నా అంటే దిస్ ఈజ్ టోటల్లీ బేస్డ్ ఆన్ దిస్ కోఆర్డినేట్ జియోమెట్రీ. అవునా? నెక్స్ట్ జనరల్గా డైలీ లైఫ్లోని ర్యాకెట్స్ ఉంటాయి. శ్రీహరికోటలో ర్యాకెట్ మన చంద్రయాన్ 2, చంద్రయాన్ 1 అని చూశారు కదా, ఆ ర్యాకెట్ వెళ్తుంది. అవునా? ఆ ర్యాకెట్ వెళ్ళే షేప్ ఎలా వెళ్తుంది? పైకి ఇట్లా వెళ్తుంది. లేకపోతే ఇక్కడ ఏదో ర్యాకెట్ వేరే మన పాకిస్తాన్ మీద ఎక్కడో వేయాలనుకోండి, ఆ ర్యాకెట్ ఎలా వెళ్తుంది? దాని షేపు ఇలా అక్కడికి అలా వెళ్తుంది. అవునా? ఇది కరెక్ట్గా రీచ్ అవుతుంది స్పేస్లో. ఇగో 2 మినిట్స్లో అక్కడ చూడు ర్యాకెట్ ప్రయోగం చేసినప్పుడు 10, 9, 8 అని చెప్తూ ఉంటారు. ఎప్పుడో విన్నారా? 7, 6, 5, 4, 2 స్టార్ట్ అనగానే అది ఝీవ్ అని వెళ్తూ ఉంటుంది. అవునా? వెళ్తుందా లేదా? వెళ్ళిన తర్వాత అక్కడ మీకు చాలామంది అక్కడ సైంటిస్టులు ఆ కెమెరాలో పెట్టి చూస్తూ ఉంటేని మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో లేదో, ఆ పాయింట్ ఒక్కొక్క పాయింట్ ఇలా 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 కదులు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినట్టు, ఎక్కడికి వెళ్ళినట్టు, ఎక్కడికి వెళ్ళినట్టు, ఎక్కడికి వెళ్ళినట్టు, ఎక్కడికి వెళ్ళినట్టు చెప్తూ ఉంటారు. నెక్స్ట్ డే మనకి మన పేపర్లో ఏమవుతుందంటే చంద్రయాన్ 1 ఈజ్ సక్సెస్ అని, ఇది చంద్రుడి మీద అని ఇన్ని కిలోమీటర్స్ దూరంలోని ఇన్ని కిలోమీటర్స్ ప్రయాణం చేసింది. దేర్ ఫోర్ దిస్ ట్రావెల్ దిస్ రాకెట్ ఈజ్ ద ట్రావెల్ 2000 కిలోమీటర్స్ అండ్ ల్యాండ్ ఆన్ ద మూన్ అట్ ద ఏదో టైం చెప్తారు. అవునా? 3 o'clock ఎర్లీ మార్నింగ్, 3 o'clock, 3 PM, 3 AM అని చెప్తారు. ఇక్కడి నుంచి ఇక్కడికి మూన్, మనం ఎక్కడున్నాం? ల్యాండ్లో ఉన్నాం. మూన్ ఎక్కడుంది? పైన ఉంది. ఇక్కడి నుంచి అక్కడికి డిస్టెన్స్ అని కొలుస్తామా? అది ఎలా డిసైడ్ చేస్తారంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ ర్యాకెట్ వెళ్ళే పాయింట్స్ ఉంటాయి కదా, ఈ పాయింట్స్ ఇలా 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 డివైడ్ చేసుకుంటారు. ఈ స్ట్రైట్గా ఉన్న పాయింట్స్ని ఇలాగా ఒక్కొక్క బైపాస్ చేస్తారు. చేసి ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్సు, ఈ డిస్టెన్సు, ఈ డిస్టెన్సు, ఇది 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 ఈ మొత్తం ఇవన్నీ అంత డిస్టెన్స్లో వస్తాయి కదా. అది 2 కిలోమీటర్స్, 5 కిలోమీటర్స్, 1000 కిలోమీటర్స్, ఇంకెక్కడి నుంచి ఇక్కడికి 2000 కిలోమీటర్స్, ఇది మొత్తం టోటల్ ఈ అంతా కలిపి మనకి డిస్టెన్స్ చెప్తారు. అది ఆటోమేటిక్గా అదే క్యాలిక్యులేట్ చేసేసుకొని మనకి చెప్తూ ఉంటుంది. అదే మీరు గూగుల్ మ్యాప్ ఉపయోగించినప్పుడు ఇలా వెళ్తే 5 కిలోమీటర్సు, ఇలా వెళ్తే కనుక 3 కిలోమీటర్సు అని చెప్తూ ఉంటుంది. సంజు, క్లోజ్ ద డోర్స్.
ఓకేనా? అవునా? అది 3 కిలోమీటర్స్ అంటారు. దిస్ ఈజ్ ద టోటల్లీ బేస్డ్ ఆన్ ద కోఆర్డినేట్ జామెట్రీ. దిస్ ఇస్ టోటల్లీ బేస్డ్ ఆన్ ద కోఆర్డినేట్ జామెట్రీ. నెక్స్ట్ డైలీ లైఫ్లో ఇంకెక్కడ ఉపయోగిస్తారు అంటే కనుక ఈ రోవర్స్ మూన్ మీద దిగుతూ ఉంటాయి. అవునా? మూన్ మీద దిగుతున్నప్పుడు ఎంత టైంలో దిగుతుంది, ఏ టైంలో దిగుతుంది, ఎగ్జాక్ట్గా ఎక్కడ దిగుతుంది, ఎంత డిస్టెన్సు అని చెప్తూ ఉంటారు. చంద్రుడి మీద దిగినప్పుడు అక్కడి నుంచి మనకు ఫొటోస్ పంపుతూ ఉంటారు. అవునా? అది నెక్స్ట్ 3D షేపుల్లో కూడా డైలీ లైఫ్లో ఈ కోఆర్డినేట్ జామెట్రీ అనేది మనకు చాలా చోట్ల ఉపయోగిస్తూ ఉంటారు. ఓకేనమ్మా? అసలు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కోఆర్డినేట్ జామెట్రీ? ఇందులో 2 పదాలు ఉన్నాయి, జామెట్రీ, కోఆర్డినేట్. అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కోఆర్డినేట్? ఎస్, ఇట్ కంబైన్స్, ఇట్ కంబైన్స్, ఇట్ ఇంటరాక్ట్, ఇట్ జాయిన్. దట్ ఈస్ కాల్డ్ ద కోఆర్డినేట్. అంటే దేర్ ఫోర్ కోఆర్డినేట్ జామెట్రీ ఈజ్ నథింగ్ బట్ ఆల్జీబ్రా ప్లస్ జామెట్రీ. Algebra plus geometry. It is the combination of algebra and geometry. That is nothing but coordinate geometry. అదేనమ్మా. ఆల్జీబ్రా అంటే మనకి ఎలా ఉంటాయి? పాలినామియల్స్, స్ట్రైట్ లైన్స్ అని మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, నెక్స్ట్ చాప్టర్ ఏం నేర్చుకున్నాం? పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ నెక్స్ట్ 2 వేరియబుల్స్, అదేంటది పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్, a + b హోల్ స్క్వేర్, మోనామియల్, బైనామియల్, ట్రైనామియల్, ఇదంతా ఆల్జీబ్రా. అందులో కూడా గ్రాఫ్ ఉపయోగించామా లేదా? నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి లైను, స్ట్రైట్ లైను, వర్టెక్స్, యాంగిల్, ఎడ్జసెంట్ యాంగిల్స్, వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్, దే ఆర్ కాల్డ్ ద జామెట్రీ. ఈ రెండిటిని కలిపి వచ్చిన దాన్నే మనం కోఆర్డినేట్ జామెట్రీ అంటాం. దేర్ ఫోర్ ఏదన్నా వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కోఆర్డినేట్ జామెట్రీ అని అడిగితే ఇట్ ఈస్ ద బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండ్ విచ్ కంబైన్స్ బోత్ ఆల్జీబ్రా అండ్ జామెట్రీ. ఇది మ్యాథ్స్లో ఒక శాఖ, ఒక పార్టు. ఆ పార్ట్లో ఇదేం చేసింది? ఆల్జీబ్రాని, జామెట్రీని రెండిటిని కలిపి మనకు ఒక చాప్టర్ కింద అందించింది. దట్ ఈస్ కాల్డ్ ద కోఆర్డినేట్ జామెట్రీ. దేర్ ఫోర్ కోఆర్డినేట్ జామెట్రీ మీన్స్ ఇట్ ఈస్ ద బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండ్ విచ్ కంబైన్స్ ద ఆల్జీబ్రా అండ్ జామెట్రీ. దట్ ఈస్ కాల్డ్ ద కోఆర్డినేట్ జామెట్రీ. And next most important thing, the father of the coordinate geometry is the French mathematician René Descartes. Yes ఉంటుంది కానీ సైలెంట్ అది. René Descartes is the father of the coordinate geometry. నెక్స్ట్ వచ్చేసరికి ఇది René Descartes ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ద జామెట్రీ. నెక్స్ట్ ఇట్ ఈస్ ద మనం ఏం చెప్పాము? కోఆర్డినేట్ జామెట్రీ ఇట్ ఈస్ ద బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండ్ విచ్ కంబైన్స్ ద ఆల్జీబ్రా అండ్ జామెట్రీ. జనరల్గా ఫాదర్ ఆఫ్ ద జామెట్రీ అంటే యూక్లిడ్. ఫాదర్ ఆఫ్ ద ఆల్జీబ్రా అల్కజోమి అండ్ బాగ్దాద్ అనమాట ఇతను. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఇరాక్లో ఉంది కదా ఆ బాగ్దాద్, ఆయన పేరు అల్కజోమి. ఆల్జీబ్రాకి ఫాదర్ ఆఫ్ ద ఆల్జీబ్రా. ఇప్పుడు మీకు వచ్చే క్వశ్చన్లు జనరల్గా ఏముంటుందంటే హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ద కోఆర్డినేట్ జామెట్రీ? René Descartes ఈజ్ ద ఫ్రెంచ్ మ్యాథమెటిషియన్ ఆఫ్ René Descartes ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ద కోఆర్డినేట్ జామెట్రీ. ఓకే. నెక్స్ట్ now you can enter into the introduction. Suppose
ఓ, ఇది స్ట్రైట్గా ఉంది కదా, అవునా కదా. కే ఎక్కడ ఉంది? ఇన్ విచ్ ప్లేస్ ద కే ఈజ్ లొకేటెడ్? ఐఎమ్ ఆస్కింగ్ వన్ క్వశ్చన్. అమృతవర్షిని, ఇన్ విచ్ ప్లేస్ ద కే ఈజ్ లొకేటెడ్ అంటే ఏమని చెప్తావు? థర్డ్ ప్లేస్. ఓకే, దట్ ఈస్ ద వన్ ఆన్సర్. సంబడి ఈజ్ సేయింగ్, సార్ కే అనేది బి తర్వాత ఉంది, అది కరెక్టే. ఎల్ ఈజ్ సంబడి ఈజ్ సేయింగ్ ఎల్ ముందర ఉంది సార్ అని చెప్తారు, ఎల్ ముందుంది అంటారు, అవునా కదా. అలా చాలా వస్తాయా లేవా? ఇది లీనియర్గా ఉంది కాబట్టి ఇది ఎక్కడ ఉంది సార్ అంటే ఇది బి తర్వాత ఉంది, ఎల్ ముందర ఉంది అంటారు. ఇట్ ఈస్ ద కే ఈజ్ లొకేటెడ్ ఇన్ బిట్వీన్ బి అండ్ ఎల్, ఇన్ బిట్వీన్ బి అండ్ ఎల్. ఓకే, అవునమ్మా. నెక్స్ట్, ఇలా ఉన్నాయి. ఇక్కడతో బాగానే చెప్పేసు అన్న, ఒకటే స్ట్రైట్ లైన్ ఉంది కదా సార్, కే ఎక్కడ ఉంది సార్? బి తర్వాత, కరెక్ట్. ఎల్ ముందర, కరెక్ట్. ఇన్ బిట్వీన్, ఎగ్జాక్ట్లీ యూ కెన్ సే దట్ కే ఈజ్ లొకేటెడ్ ఇన్ బిట్వీన్ బి అండ్ ఎల్. ఇట్ ఈజ్ ఆల్సో కరెక్ట్, ఇట్ ఈజ్ ఆల్సో కరెక్ట్. సర్లే, ఇప్పుడు నేను ఎలా ఇచ్చాను, కే ఎక్కడ ఉంది? ఓకే అని చెప్పి ఏమంటారు? కే ఎక్కడ ఉందంటే ఏం చెప్తారు? ఎక్కడ ఉంది సార్ ఏమన్నాను ఇప్పుడు? సెకండ్ బాక్స్. సెకండ్ బాక్స్లో అంటే ఇదంతా సెకండ్ బాక్సే, సెకండ్ బాక్స్లో థర్డ్, 1 2 3. ఓకే, థర్డ్ ప్లేస్ అంటే అవునా. ఇప్పుడు జనరల్గా అడిగామనుకో, సో నువ్వేమంటున్నావు? ఫస్ట్ సెకండ్ బాక్స్లో ఉందంటున్నావు. సెకండ్ బాక్స్ అంటే ఇదా? ఈ సెకండ్ బాక్సా? మరి నువ్వు కింద అని చెప్తారా? నేను ఎగ్జాక్ట్గా కే ఈజ్ వేర్ ద కే ఈజ్ లొకేటెడ్ అన్నాను. నువ్వేమంటున్నావు? సెకండ్ బాక్స్ అంటున్నాను. నేను సెకండ్ బాక్స్ అంటే ఇది తీసుకుంటున్నాను, నువ్వు సెకండ్ బాక్స్ అంటే ఇది అన్నావు. ఇది తీసుకోకూడదా? నేను సెకండ్ బాక్స్ అంటే 1 2 ఇది తీసుకుంటున్నాను, ఇది సెకండ్ బాక్సే. నువ్వు సెకండ్ బాక్స్ అన్నావు, ఏ సెకండ్ బాక్సు? ఇలా చెప్పగలుగుతావా? చెప్పలేం. వి ఎక్కడ ఉంది? అసలు ఈ వి ఎక్కడ ఉందంటే నువ్వేం చెప్తావు? 1 2 3 థర్డ్ లైన్లో అంటున్నావు. థర్డ్ లైన్ అంటే 1 2 3 ఇదా? ఎక్కడని చెప్తావు? చెప్పలేము. కే అంటే ఇదంతా ఉందా? సో నువ్వు అన్నట్టు సెకండ్ లైన్లో ఉందండి. సెకండ్ లైన్లో ఎక్కడుంది? ఇక్కడుందా, 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 ఇక్కడుందా? అప్పుడు ఏం చేస్తారా అంటే కనుక అప్పుడు నువ్వు ఎగ్జాక్ట్గా పొజిషన్ చెప్పాలి. ఎగ్జాక్ట్గా పొజిషన్ చెప్పాలి అంటే కనుక ఈ కే ఉంది కదా నాన్న, ఈ కే ఉన్న తోట మీరు ఇలా లైన్స్ గీసుకోండి. నేను లైన్స్ గీసాను కదా, గీసాను. దీన్ని ఏమంటారు? ఇది అడ్డంగా ఉంది కదా తెలుగులో, దాన్ని హార్జాంటల్ లైన్ అంటారు. ఇవి హార్జాంటల్ లైన్స్. వీటిలో హార్జాంటల్ లైన్స్ ఉన్న వాటిని ఏమంటారు? రోస్ అంటారు. ఇవి ఎలా ఉన్నాయి? ఇదిగో నిలువుగా గీసాను. వర్టికల్ లైన్స్, ఆ వర్టికల్ లైన్స్ని ఏమంటారు? కాలమ్స్ అంటారు. అదే నువ్వేమన్నావు? దీన్ని వర్టికల్ లైన్స్ అన్నావు. దీన్ని ఏమన్నావు మీరు? హార్జాంటల్ లైన్స్ అన్నారు. అవునా? దాన్నే నేను హార్జాంటల్గా ఉన్న లైన్స్ని ఏమంటారు? రోస్. అడ్డంగా ఉంటే కనుక రోస్. అదే గుర్తుపెట్టుకో. రోస్ అంటే హార్జాంటల్, కాలం అంటే వర్టికల్గా ఉంది అంటాను. నేను ఇప్పుడు పేరు ఇస్తాను దీనికి. ఇదిగో ఇది రో కదా, ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, ఫోర్త్ రో, ఫిఫ్త్ రో. దీనికి కూడా నేను పేరు ఇస్తాను. ఏ బి సి, A1 A2 A3 A4 అని ఇచ్చాను. నేను చూడు, నువ్వు ఇంత సెకండ్ బాక్స్ అని చెప్పావు, నేను అదే ఆన్సరు నేను ఎలా చెప్తానంటే కే ఎక్కడుంది అంటే నేను ఎలా చెప్తున్నానంటే సెకండ్ రో
సెకండ్ కాలం అయిపోయాయి. అవునమ్మా, సెకండ్ రో సెకండ్ కాలం, దట్ ఈస్ ద ఎగ్జాక్ట్ పొజిషన్ ఆఫ్ ద కే. చూడు నువ్వు అడుగు, సెకండ్ రో అన్నారు, రో అంటే అలా ఏమని చెప్పాను, హారిజాంటల్. ఏది సెకండ్ రో, ఇదిగో ఇది, ఇదంతా సెకండ్ రో. ఇంతకంటే నువ్వు సెకండ్ రో అంటే ఇదా అదా అని అడిగాను. నేనేమంటున్నాను, సెకండ్ రో మళ్ళీ కాలం చెప్తున్నాను. ఇదిగో ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, ఇదిగో సెకండ్ కాలం, సెకండ్ రో అంటే ఇది, సెకండ్ కాలం అంటే ఇది, అంటే ఖచ్చితంగా ఇదేనా? దీని పొజిషను ఫస్ట్ చెప్పేదేమో రోస్ చెప్పాలి, నెక్స్ట్ కాలం చెప్పాలి. అంటే కే యొక్క పొజిషను 2, A2. అంటే దేర్ ఫోర్ కే ఈజ్ లొకేటెడ్ ఇన్ సెకండ్ రో సెకండ్ కాలం. అదే కాలము మీరు కే పెట్టచ్చు, ఎల్ పెట్టచ్చు, ఎన్ పెట్టచ్చు, లేకపోతే A1 అనుకోవచ్చు, X అనుకోవచ్చు, Y అనుకోవచ్చు, వాట్ ఆర్ ఇట్ మేబీ. అదే ఇది కే ఎగ్జాక్ట్గా చెప్పచ్చు. అదే వి ఎక్కడ ఉంది, వి ఎక్కడ ఉంది సార్, ఇదిగో థర్డ్ రో 1, 2, 3, థర్డ్ రో థర్డ్ కాలం, ఇంకా థర్డ్ రో 3 into 3, థర్డ్ రో థర్డ్ కాలం. వి ఎక్కడ ఉంది, వి కామా A3. ఎస్ ఎక్కడ ఉంది, ఎస్ ఎక్కడ ఉంది అంటే ఖచ్చితంగా నువ్వు ఫస్ట్ ఏది చెప్పాలి, రోస్ ఖచ్చితంగా చెప్పాలి. రో అంటే హారిజాంటల్ లైన్, అది బాగా మైండ్లో బాగా పక్కగా ఫిక్స్ అయిపోండి. ఫస్ట్ రోస్ చెప్పాలి, నెక్స్ట్ కాలం చెప్పాలి. రో అంటే హారిజాంటల్ లైను, కాలం అంటే వర్టికల్ లైన్. ఇప్పుడు వేర్ ద ఎస్ ఈజ్ లొకేటెడ్, ఎస్ కరెక్ట్, ఫస్ట్ రో A4. దిస్ ఈజ్ ద ఎగ్జాక్ట్ పొజిషన్ ఆఫ్ ద ఎస్. ఏదైనా కాదని చెప్పి ఎవరైనా చెప్పగలరా? ఇంకా ఇలా చెప్తే కరెక్ట్గా ఇదే పొజిషన్ తప్ప ఇంక వేరే పొజిషన్ ఏమైనా ఉందా? నువ్వే ఎస్ ఎక్కడంటే ఎస్ ఈజ్ లొకేటెడ్ 1, A4 అంటారు. ఒక హారిజాంటల్ లైను, ఒక హారిజాంటల్ పొజిషను, వర్టికల్ పొజిషను. మనం ఏం పెట్టామమ్మా, కామా పెట్టి ఏదమ్మా స్మాల్ బ్రాకెట్స్ పెడితే ఇప్పుడు సపోజ్ 3, 4 ఇలా పెట్టామనుకో. ఇలా పెడితే వీటిని కోఆర్డినేట్ జామెట్రీలో ఏమంటారంటే ఆర్డర్ పెయిర్స్ అంటారు. ఏంటి ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో విన్నారు, ఆర్డర్ పెయిర్స్ అంటారు. separated by a comma and put into the small brackets. This is called the order pair. అదేనా, దిస్ ఈజ్ ద ఎగ్జాక్ట్ పొజిషన్. కే అంటే నువ్వు చెప్పిన దానికన్నా ఇంక వేరే పొజిషన్ ఎక్కడా ఉందా? కే అంటే ఇదిగో 2, A2 అన్నాను. ఇది కాకుండా ఇంకోటి చెప్పండి, చెప్పలేం. ఎగ్జాక్ట్గా 2, A2లోనే ఉంది. అవునా? అంటే నీకు ఖచ్చితంగా ఏదైనా ఒక ప్లేన్లో, ఏ ప్లేన్లో కావాలంటే యు హ్యావ్ సమ్ రోస్ అండ్ కాలమ్స్. అవునా? నీకు ఏదైనా పాయింట్ ఎగ్జాక్ట్గా కావాలి అంటే నీకు ఎక్కడ కావాలి, ఏదో సమ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలి. అలా అవుతేనే ఎగ్జాక్ట్గా చెప్పగలుగుతున్నావు. నేను ఈ రోస్ కాలమ్స్ చెప్పకముందర నువ్వే పదం ఉపయోగించావు, బాక్స్ అంటున్నావు. కానీ ఇప్పుడేం చెప్తున్నావు, రోస్ అండ్ కాలమ్స్ అంటున్నావు. అంటే ఏదైనా ఒక పొజిషన్, ఏదైనా ఒక పాయింట్ని లొకేట్ చేయాలి అంటే కనుక నీకు ఏదో సంథింగ్ కావాలి. అవి రోసు కాలమ్స్ కింద డివైడ్ చేస్తే అప్పుడు దాని ఎగ్జాక్ట్ పొజిషను వచ్చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు జస్ట్ ఫస్ట్ బాక్స్ అన్నాం, తర్వాత ఎలా వచ్చాం మనం, రోసు కాలమ్స్ వచ్చాం. ఓకేనమ్మా? ఇదంతా ఒక ప్లేన్. ఇదంతా ఒక ప్లేనే కదా. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్లేన్? ఏ ప్లేన్ ఈజ్ ఎ ఫ్లాట్ సర్ఫేస్ విత్ ఇన్ఫైనైట్ ఎండ్స్. ఏ ప్లేన్ ఈజ్ ఎ ఫ్లాట్ సర్ఫేస్. దిస్ ఈజ్ ద ప్లేన్, ఫ్లాట్ సర్ఫేస్, దేర్ ఈజ్ నో అప్ అండ్ డౌన్స్ విత్ ఇన్ఫైనైట్ ఎండ్స్. ఇక దిస్ ఈజ్ ఆల్సో ప్లేన్. ఎత్తు పొలాలు ఎక్కడ ఉన్నాయా? దాన్ని తెలుగులో తలము అంటారు. ఉన్నాయా దానికి ఎక్కడైనా ఎత్తు? కానీ ఇదిగో ఇది ప్లేన్, ఇదిగో దిస్ ఈజ్ ఆల్సో ప్లేన్. అంటే దట్ మీన్స్ ఏ ప్లేన్ మీన్స్ ఇట్ ఈస్ ద ఫ్లాట్ సర్ఫేస్ విత్ ఇన్ఫైనైట్ ఎండ్స్.
ప్లేన్ అంటే ఏదన్నా తీసుకోవచ్చు, అదంతా ప్లేన్ కింద తీసుకోవచ్చు. ఈ కొద్దిగానే తీసుకోవాలనుకోదు. అందుకని నేను ఏం చెప్పాను, ఏ ప్లేన్ ఈజ్ ఏ ఫ్లాట్ సర్ఫేస్ విత్ ఇన్ఫైనైట్ ఎండ్స్, దట్ ఈజ్ కాల్డ్ ద ప్లేన్. ఓకే, నేను ఇదంతా ప్లేన్ తీసుకున్నాను. ఏం గీసానమ్మా? ఇది ఏ లైను? స్ట్రైట్ లైన్ కాదు. ఇప్పుడు నేర్చుకున్నావు నువ్వు అది అన్న లైను, అన్ని లైన్లే. ఇది లైన్ కాదేంటి అవునా? నేనేమంటున్నానంటే లైనే. ఇప్పుడు నువ్వే నేర్చుకుని అది లైన్లో ఇది హారిజాంటల్ లైన్. ఈ హారిజాంటల్ లైన్ ఎందులో ఉందమ్మా? ప్లేన్లో ఉంది. ఓకే, ప్లేన్లో హారిజాంటల్ లైన్ గీసావు. ఇప్పుడు ఏం గీసానమ్మా? వర్టికల్ లైన్ గీసాను అవునా? వర్టికల్ లైన్ గీసాను. ఇప్పుడు నెక్స్ట్ ఈ రెయిన్ రికార్డ్స్ ఏం చెప్పాయంటే, ఫస్ట్లో నువ్వు బాక్స్ అన్నావు, తర్వాత హారిజాంటల్ లైన్కి వచ్చావు, తర్వాత వర్టికల్ లైన్కి వచ్చావు. చూసావా ఎలా మార్పులు ఒక్కొక్కటి అదే మాటని పేర్లు మారుతూ వస్తున్నాయి అవునా? హారిజాంటల్ లైన్, వర్టికల్ లైన్ అంటూ. ఇప్పుడు వచ్చేసాం కాబట్టి చాప్టర్కి ఎంటర్ అవుతున్నాం కాబట్టి ఈ హారిజాంటల్ లైన్ అంటే ఇదే కదా. దీన్ని ఏమంటారంటే ఎక్స్ యాక్సిస్ అంటారు. దీన్ని ఏమంటారంటే వై యాక్సిస్ అంటారు. అంటే therefore in a plane the horizontal line is called the x axis and vertical line is called the y axis, and the meeting point of both x axis and y axis is this one. This is called the origin. Origin is generally denoted by O. ఏంటంటే ఓ అంటే ఇది నెంబర్ లైనే కదా. ఇది హారిజాంటల్ లైన్ నెంబర్ లైన్ అనుకోమ్మా. ఇక్కడ 1, ఇక్కడ 2, ఇక్కడ 3, ఇక్కడ 4. ఇటు సైడ్ వచ్చేసరికి ఏమవుతాయమ్మా? -2, -3. అదే ఇది తీసుకున్నాం అనుకో అమ్మ, ఇక్కడికి వచ్చేసరికి పాజిటివ్ అంటే 1, 2, 3, 4. ఇది -1, -2. ఇది ఆల్రెడీ మీరు గ్రాఫ్లో గీసారా లేదా? అంటే ఇప్పుడు చూడు, బాక్స్ నుంచి హారిజాంటల్ లైన్ అండ్ వర్టికల్ లైన్. అదే హారిజాంటల్ లైన్ పేరు మారిపోయింది ఇప్పుడు. అంటే ఇప్పుడు హారిజాంటల్ లైన్ అని చెప్పకూడదు. అంటే therefore in a plane the horizontal line is called the x axis and vertical line is called the y axis. అవునా? The another name of x axis is called the abscissa. The another name of y axis is called ordinate. The other name of x axis is called the abscissa. అంటే therefore the horizontal in a plane the horizontal line is called x axis. The other name of x axis is called abscissa. In a plane the vertical line is called y axis. The other name of y axis is called ordinate. కన్ఫ్యూజ్ పడద్దు. ఇప్పటివరకు క్లియర్ అమ్మా? క్లియరా? ఓకే. The meeting point of both x axis and y axis is called the origin. అవునా? నేను ఇప్పుడేం చెప్తున్నానంటే therefore this x axis ఇంకా హారిజాంటల్ లైన్ అండ్ వర్టికల్ లైన్ మానేస్తున్నాను. అవునా? x axis అంటే హారిజాంటల్ లైన్, దట్ ఈజ్ అండర్స్టూడ్. y axis అంటే వర్టికల్ లైన్. ఇంక ఓన్లీ యూ కెన్ సే దట్ x axis and y axis. ఓకేనా? This x axis and y axis divides the plane into 2 parts. ఎక్కడ? దిస్ x axis అండ్ y axis ఇదంతా ప్లేన్ ఎన్ని పార్ట్స్ కింద డివైడ్ చేసింది? 4 ఈక్వల్ పార్ట్స్. ఇది ఫస్ట్ పార్ట్, ఇది సెకండ్ పార్ట్, ఇది థర్డ్ పార్ట్, ఇది ఫోర్త్ పార్ట్. అవును, నీకు డౌట్ రావచ్చు, సార్ ఇదే ఫస్ట్ పార్ట్ కింద ఎందుకు తీసుకున్నారు సార్? నేను ఇలా తీసుకుంటాను అంటున్నచ్చు. అవును, యాంగిల్ తీసుకునేటప్పుడు మనం ఎలా తీసుకుంటామా? యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే తిరుగుతుంది. యాంగిల్ ఏదైనా తీసుకున్నప్పుడు మనం ఇలా కన్సిడర్ చేస్తాం కాబట్టి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాం, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే తీసుకుంటాం కాబట్టి ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. అంటే therefore in a plane the x axis and y axis divides the plane into 4 equal parts. కన్ఫ్యూజ్ పడద్దు. ద అందర్ నేమ్ ఆఫ్ y axis ఈజ్ కాల్డ్ ఆర్డినేట్. అదేనమ్మా, ఇక్కడ జాగ్రత్తగా వినండి.
This x-axis and y-axis divides the plane into 4 equal parts. Each part is called quadrant. Each part is called quadrant. This is Q1, this is Q2, this is Q3, this is Q4. First quadrant, second quadrant, third quadrant and fourth quadrant. అమ్మ కన్ఫ్యూజ్ పడదు. ఇది ఆర్డినెంట్, ఇది క్వాడ్రెంట్. ఆర్డినెంట్, క్వాడ్రెంట్. ఓకేనా? అర్థమైందా? నేను మళ్ళీ చెప్తున్నాను చూడు. ద ఎక్స్ ఇన్ ఏ ప్లేన్ ద హారిజాంటల్ లైన్ ఈజ్ కాల్డ్ ద ఎక్స్ యాక్సిస్ అండ్ వర్టికల్ లైన్ ఈజ్ కాల్డ్ ద వై యాక్సిస్. The under name of x axis is called the abscissa, under name of y axis is called the ordinate. The x axis and y axis divide the intersecting point of or the meeting point. Then the intersecting point or the meeting point of both x axis and y axis is called origin. అవునా? రెండు ఒకటే కదా. The meeting point of both x axis and y axis is called the origin. This x-axis and y-axis divides the plane into 4 equal parts. Each part is called the quadrant. Therefore, this is denoted by Q1. That means first quadrant. Second quadrant Q2, Q3, third quadrant. Symbolically, it is, you can write as third quadrant. Symbolically, you can write as Q3, Q4. This is called the fourth quadrant. ఇక్కడ జాగ్రత్తగా ఇక్కడ పాయింట్ ఉంది, ఇక్కడ పాయింట్ ఉంది. అవునా? దీనికి ఇది ఎక్కడుంది నేను అనేది అలా 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 అని చెప్పలేదు. ఇంతకు ఆర్డర్ పేరు అని చెప్పాను కదా. ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంది, ఎందుకంటే ఫస్ట్ క్వాడ్రంట్ అక్కడ రాశాను కాబట్టి నువ్వు ఫస్ట్ క్వాడ్రంట్ అని చెప్తున్నావు. ఇక్కడ రాస్తే సెకండ్ అంటే, ఇక్కడ రాస్తే థర్డ్ అంటే, అందులో పెద్ద విషయం ఇదే ఉంది. అవునా? సపోజ్ ఇక్కడ పాయింట్ ఉందమ్మా, ఇక్కడ పాయింట్ ఏ అనే పాయింట్ నేను ఇక్కడ ఉంచున్నాను. వీడు ఈ లైన్కి ఎంత దూరంలో ఉన్నాడు అంటే నువ్వు ఆ డిస్టెన్స్ ఎలా తీసుకుంటావు? ఇలా తీసుకోవచ్చు, ఇలా తీసుకోవచ్చు, ఇక్కడ తీసుకోవచ్చు. ఏది షార్టెస్ట్ డిస్టెన్స్? ఏది? మధ్యలోది. ఇదివరకు ఓల్డ్ 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఏదన్నా ఒక పాయింట్కి షార్టెస్ట్ డిస్టెన్స్ ఏదవుతుందంటే ద పర్పెండిక్యులర్ లైన్ ఈజ్ ద షార్టెస్ట్ డిస్టెన్స్. ఇక్కడి నుంచి ఇలానే తీసుకోవచ్చు. సార్ లేకపోతే నేను ఇక్కడి నుంచి ఇలా తీసుకుంటానంటాడు, ఒకటి ఇలా తీసుకుంటానంటాడు. నేను అతి దగ్గరది ఏదవుతుంది? ఇదే కదమ్మా, ఇదే కదా. అవునా కదా? అదే ఇక్కడి నుంచి నేను ఎక్స్ యాక్సిస్కి, అదే వై యాక్సిస్ తీసుకున్నాను అనుకో, ఇలా తీసుకోవచ్చు, ఇలా తీసుకోవచ్చు, ఇలా తీసుకోవచ్చు, ఇలా తీసుకోవచ్చు. ఏది షార్టెస్ట్? ఏది? ఇదే కదా. ఇందులో షార్టెస్ట్ ఇదే కదా. అవునా? అంటే ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దీనికి ఆర్డర్ పేరు ఇక్కడ ఏ పాయింట్ ఉంది? ఏ యొక్క ఆర్డర్ పేరు ఎంతరా అంటే ఇదిగో ఏమని చెప్తారు? అది ఎలా వచ్చిందంటే నువ్వు చెప్పింది ఫస్ట్ ఏం చేయాలంటే బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎలా ఉందిరా అంటే ఈ పాయింట్ వై యాక్సిస్ నుంచి, ఇదిగో వై యాక్సిస్ అంటే ఇదే కదా, ఎన్ని యూనిట్స్ దూరంలో ఉంది? 1, 2, 3, కాబట్టి 3. అవునా? ఈ పాయింట్ ఎక్స్ యాక్సిస్ అంటే ఇదేనా? ఎక్స్ యాక్సిస్ నుంచి అంత ఎత్తులో ఉంది, ఇదిగో ఇది ఇదంతా ఎక్స్ యాక్సిస్. ఇక్కడ నుంచి స్కేల్తో కొలు, ఇదిగో 1, 2 సెంటీమీటర్లు అనుకో, 2, 3, 2. ఏ అనేది ఈ ఎక్స్ యాక్సిస్కి వై యాక్సిస్కి దీని పొజిషన్ ఏంటంటే అంటే ఏ అనేది 3, 2 అన్నాడు. అంటే దేర్ ఫోర్ ఏ ఈజ్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 3 units ఫ్రమ్ వై యాక్సిస్ అండ్ 2 units ఫ్రమ్ ఎక్స్ యాక్సిస్. దట్ ఈజ్ ఏ 3, 2 అంటారు. దీన్నే ఏ అనేది, ఏ అంటే ఎంతన్నాను నేను? 3, 2 అన్నారు కదా, దాన్ని ఏమంటారంటే ఏ యొక్క కోఆర్డినేట్స్ అంటారు. ద కోఆర్డినేట్స్ ఆఫ్, కన్ఫ్యూజ్ పడద్దాము. ఫస్ట్ ఆర్డినేట్ వచ్చింది, దాని క్వాడ్రెంట్ వచ్చింది. ఇప్పుడు ఈ 3, 2 అన్నాను కదా, వాటిలో ఏమంటున్నాను? కోఆర్డినేట్స్ ప్యూరల్.
అంటే కోఆర్డినేట్స్ అంటే బోత్, అందులో ఖచ్చితంగా ఫస్ట్ నెంబర్ని చూసావా 3ని, దాన్ని ఎక్స్ కోఆర్డినేట్ అంటారు. దీన్ని ఇందులో వై కోఆర్డినేట్ ఎంతరా 2, ఎక్స్ కోఆర్డినేట్ ఎంతరా 3. ఫస్ట్ది ఎక్స్ కోఆర్డినేట్ ఏది చెప్పినా ఫస్ట్ ఎక్స్ కోఆర్డినేట్ వై కోఆర్డినేట్ చెప్పాలి. కానీ మీనింగ్ వచ్చేసరికి 3 అంటే ఏంటి, వై యాక్సిస్కి ఎంత దూరంలో ఉందో అది కానీ చెప్పేది ఫస్ట్ ఇందులో 3 అంటే దాన్ని ఏమంటారు అదే కన్ఫ్యూజ్ పడలేదు కదా. చెప్పడం 3,2 అంటే 3 ఈజ్ కాల్డ్ ద ఎక్స్ కోఆర్డినేట్ 2 ఈజ్ కాల్డ్ ఇన్ ఏ 3,2 ఖచ్చితంగా వీటిని కోఆర్డినేట్స్ అంటే దీన్నేమో ఎక్స్ కోఆర్డినేట్ అంటారు, దీన్నేమో వై కోఆర్డినేట్ అంటారు. ఎక్స్ కోఆర్డినేట్ ఎంత 3, వై కోఆర్డినేట్ ఎంత 2. వాట్ ఈస్ ద 3,2 అంటే therefore that point it is at a distance of 3 units from y axis and 2 units from x axis. That is called the 3,2. In 3,2, 3 is what is the name of 3? What is the 3 is called x coordinate, 2 దీన్ని ఇలా కామా రాసి ఇలా రాస్తే ఆర్డర్ పేర్స్ అంటారు. అదేనా ఇప్పుడు ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేలేదా, ఇదిగో ఇది ఏ అంటే ఇక్కడ ఉందరా 3,2 అని చెప్పేయచ్చు. అదేనమ్మా. అదే ఇక్కడ ఉందనుకో అమ్మ, ఇక్కడ ఉందనుకో అదే పొజిషను ఇలా తీసుకున్నారనుకో అప్పుడేం చెప్తారు 3. ఇక్కడికి వచ్చేసరికి 3 అంటే +3 కదమ్మా, అంటే ఇక్కడికి వచ్చేసరికి ప్లస్లో వచ్చింది, ఇక్కడికి వచ్చేసరికి ఖచ్చితంగా ప్లస్ వచ్చింది. అది ఈ పొజిషన్ చెప్పామనుకో, ఇక్కడికి చెప్పామనుకో ఇది ఇలా తీసుకున్నారు -2 ఏనా అంటే మైనస్. అది ఇక్కడికి వచ్చేసరికి ఇది తీసుకున్నారనుకో అమ్మ 4,1 -1 అండ్ +, ఇందులో మీకు ఎగ్జామ్లో అడిగేది ఏమంటాడు, ద కోఆర్డినేట్స్ ఇలా రాస్తే ఏమంటారు వాటిని కోఆర్డినేట్స్. ఆ కోఆర్డినేట్స్లో ఏముంటాయి, ఫస్ట్ దాన్ని ఏమంటారు, రెండో దాన్ని ఏమంటారు, దీన్ని ఇది Q1. ఎగ్జామ్లో మీకు సాధారణంగా అడిగేది ఏంటంటే వాట్ ఆర్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ Q1 అంటే ఫస్ట్ క్వాడ్రంట్లో అన్నీ ఏముంటాయమ్మా ప్లస్. సెకండ్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్ మైనస్, ఫోర్త్ క్వాడ్రంట్ +, అది సార్ ఇది కొద్ది కన్ఫ్యూజ్గా ఉంది అంటే ఇంకా మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను చూడండి. కదా ఫస్ట్ క్వాడ్రంట్ అండ్ దిస్ ఈజ్ ద ఎక్స్ యాక్సిస్ అండ్ వర్టికల్ అని అది ఇంకా అంత అండర్స్టూడ్ ఇంక చెప్పట్లేదు. and it divides into 4 parts. Each part is called the quadrant, and this is the first quadrant Q1, Q2, Q3, Q4. And that means first quadrant, second quadrant, third quadrant and fourth quadrant. అదే ఇందులో ఏముంటాయి ద క్వాడ్రంట్స్లో ఏముంటాయి ద క్వాడ్రంట్స్ ఆర్ హ్యావింగ్ ద కోఆర్డినేట్స్లో ఏముంటాయి కోఆర్డినేట్స్. ఆ కోఆర్డినేట్స్లో ఫస్ట్ ద ఎక్స్ కోఆర్డినేట్ అండ్ వై కోఆర్డినేట్ అంటారు. మీకు ఎగ్జామ్లో అడిగేది ఏంటంటే ఏం అడుగుతారంటే వాట్ ఈస్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ఫస్ట్ క్వాడ్రంట్ అన్న Q1 అన్న ఫస్ట్ క్వాడ్రంట్ అన్న ఒకటే +, సెకండ్ క్వాడ్రంట్ ఆ రెండు గుర్తుపెట్టుకోండి. మిగతా దీనికి ఆపోజిట్ ఏదమ్మా Q2కి ఆపోజిట్ కొన్న Q4 దీనికి ఆపోజిటే కదా. దీని కోఆర్డినేట్స్ ఏంటి ఇది రివర్స్లో అవుతుంది +, అవుతుంది. చూడు ఎంత అదే కదా వచ్చింది. ఇది ఇక్కడ 3 ఉంటుంది, ఇటు సైడ్ -2 ఉంటుంది 3, దీనికి ఈ రెండు గుర్తుపెట్టుకోండి చాలు. దీనికి ఆపోజిట్ ఇది ప్లస్ అయిందనుకో ఇది మైనస్ అవుతుంది. ఇంత అదే కదా వచ్చింది. ఇంక ఈ 4 ఎందుకు గుర్తుపెట్టుకున్నారు, రెండే గుర్తుపెట్టుకోండి. ప్లస్ Q1 ప్లస్ Q2 మైనస్ Q3 అంటే Q1 Q2 Q3 దేనికి ఆపోజిట్ Q1 అంటే గుర్తుపెట్టుకోమన్నాను దానికి ఆపోజిట్ మైనస్. Q2 అంటే
దానికి ఆపోజిట్ Q4 అయిపోయాయి. నెక్స్ట్ వాట్ ఈస్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ఆరిజిన్ అంటే ఆరిజిన్ మీన్స్ ద మీటింగ్ పాయింట్ ఆఫ్ బోత్ x యాక్సిస్ అండ్ y యాక్సిస్. దిస్ ఈజ్ ఆల్వేస్ 0,0 అవునా. దీన్నే ఏమంటారంటే రెయిన్ డెకార్ట్స్ ఏం చెప్పాడంటే కార్టీజియన్ ప్లేన్ అంటారు. ఇలా రాస్తే ఇట్లా ఏమంటారమ్మా కార్టీజియన్ ప్లేన్ అంటారు. ఈ యాక్సిస్ని ఏమంటారంటే బోత్ x యాక్సిస్ అండ్ y యాక్సిస్ని కార్టీజియన్ యాక్సిస్ అంటాడు. అవునా. కార్టీజియన్ యాక్సిస్ అంటే బోత్ x యాక్సిస్ అండ్ y యాక్సిస్. అందరినీ బోత్ x యాక్సిస్ అండ్ y యాక్సిస్ ఈ రెండింటిని కలిపి కోఆర్డినేట్ యాక్సిస్ కూడా అని అంటారు. కోఆర్డినేట్ యాక్సిస్ అంటే బోత్ x యాక్సిస్ అండ్ y యాక్సిస్. కోఆర్డినేట్ యాక్సిస్ అంటే ఈ చాప్టర్లో మెయిన్ నీకు ఉండవలసింది x యాక్సిస్ y యాక్సిస్ x కోఆర్డినేటు y కోఆర్డినేట్లే. మొత్తం చాప్టర్ అంతా దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. x కోఆర్డినేటు y కోఆర్డినేటు. x కోఆర్డినేట్ అంటే ఆర్డర్ పైర్లో ఫస్ట్ ఉన్నదాన్ని x కోఆర్డినేట్ అంటారు, సెకండ్ ఉన్నదాన్ని అంతే. అయిపోయింది, చాప్టర్ మొత్తం అయిపోయింది. అదేనా. దీన్నే మనం కోఆర్డినేట్ జియోమెట్రీ అంటాం. దీన్నే ఏమంటారంటే వేరే పేరు ఎనలైటికల్ జియోమెట్రీ అని కూడా అంటారు. నిరూపరేఖా గణితం అని తెలుగులో అంటారు. అదేనమ్మా. చాలా ఈజీ, చాలా డెడ్ ఈజీ ఈ చాప్టర్. ఓన్లీ జస్ట్ అందరూ కోఆర్డినేట్ జియోమెట్రీ అంటే మీ స్కూల్లో అయ్యో చాలా ఫార్ములాస్ ఉంటాయి అంటారు. ఉండవు. కోఆర్డినేట్ జియోమెట్రీ మొత్తం కలిపి 8 or 9 ఫార్ములాస్, 8 or 9 చాప్టర్ అయిపోయాయి. కంపల్సరీ క్వశ్చన్ అన్నీ 2 స్క్వేరు 3 స్క్వేరు అవి చేయలేమా? ఇంకా ఆలోచించాలి. ఇప్పుడు నువ్వు పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అలా కోఇన్సిడెన్స్ అంటే a1/a2 b1/b2 c1/c2 డిస్క్రిమినెంట్ b² - 4ac డెల్టా = 0 ద రూట్స్ ఆఫ్ రియల్ అండ్ ఇది ఆలోచించాలి, అది గుర్తుపెట్టుకోవాలి. <0 ఇమాజినరీ అన్న రూట్ x ఏకి జనరల్ ఫార్మ్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax² + bx + c abc బిలాంగ్స్ టు r a not = అది గుర్తుపెట్టుకోవాలి. ఇందులో -2² గుర్తుపెట్టుకోవాలా? అవునమ్మా. దీన్నే x యాక్సిస్ని y యాక్సిస్ని ఆ కార్టీజియన్ యాక్సిస్ అంటారు, లేకపోతే కోఆర్డినేట్ యాక్సిస్ అంటారు. ఓకేనమ్మా. సపోజ్ ఇక్కడ 1, ఇక్కడ 2, ఇక్కడ 3 ఉంది కదా. ఈ 2 ఉంది కదా. దీని కోఆర్డినేట్స్ ఏంటి? ఇక్కడ ఉన్న పాయింట్ కోఆర్డినేట్స్ చెప్పు. కోఆర్డినేట్స్ అంటే ఏమని ఉండాలి? ఫస్ట్ది ఏముండాలి అందులో? కోఆర్డినేట్స్ అంటే ఏముండాలి? అంటే దీనికి ఇక్కడ నేను దీని కోఆర్డినేట్స్ చెప్పండి అంటే ఖచ్చితంగా కన్ఫ్యూజ్ పడద్దు. కోఆర్డినేట్స్ అంటేనే మీకు వెంటనే x కోఆర్డినేటు y కోఆర్డినేటు ఆర్డర్ పేర్. నేను అడుగుతున్నా, ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ ద ఆర్డర్ పేర్. దీని కోఆర్డినేట్స్ అంటున్నాను అంటే ప్యూరల్ అంటే x కోఆర్డినేటు y కోఆర్డినేట్ ఉండాలి కదా. ఇది ఎంత అవుతుంది చెప్పగలుగుతారా? ఎందుకు చెప్పలేము? ఇది నేనేం చెప్పాను? 2,3 అన్నామనుకో. నేనేం చెప్పి ఇదే గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇది ఇందులో x కోఆర్డినేట్ ఎంత? 3, y కోఆర్డినేటు. దీని మీనింగ్ ఏంటి? ఇది y యాక్సిస్కి 2 యూనిట్స్ దూరంలో ఉంది, x యాక్సిస్కి అలాగే ఇది చెప్పు y యాక్సిస్ అంటే ఇదే కదా. y యాక్సిస్కి ఎంత దూరంలో ఉంది? ఇది y యాక్సిస్ 1, 2, 2. x యాక్సిస్కి ఎంత దూరంలో ఉంది? ఎక్కడ ఉంది? x యాక్సిస్ అంటే ఏది? ఇదేనా? దీనికి ఇక్కడ ఎక్కడ ఉందా? హైట్లో ఉందా? దేని మీద ఉంది? x యాక్సిస్ మీద ఉంది. ఇంకా డిస్టెన్స్ ఏముంటుంది? ఉండదు. కాబట్టి 0. x యాక్సిస్కి ఎంత దూరంలో ఉందంటే ఉందే x యాక్సిస్ మీద. ఇంకా ఇప్పుడు ఇక్కడ ఉందనుకో, x యాక్సిస్కి ఎంత దూరంలో ఉంది అనుకోవచ్చు. ఇక్కడ ఉందంటే x యాక్సిస్ ఇక్కడి నుంచి ఎంత దూరంలో ఉందనుకో, దీని మీదే ఉంది. అవునా. కాబట్టి దీని కోఆర్డినేట్స్ ఎంత అవుతుంది? 2,0 అంటే x కోఆర్డినేట్ ఎంత, y కోఆర్డినేట్ ఎంత? దాని మీనింగ్ ఏంటి? 2,0 అంటే మీనింగ్ ఏంటి? 2 యూనిట్స్. అది కన్ఫ్యూజ్ పడద్దు నేను ఇది. అదేనమ్మా. ఏదైనా చెప్పచ్చు. ఫస్ట్ ఏదైనా ఆర్డర్ పేరు అడిగితే వైకి ఎంత, వై యాక్సిస్కి ఎన్ని యూనిట్స్ దూరంలో ఉంది, x యాక్సిస్కి 0 అనా. ఇది -1, ఇది -2. ఇది ఎంత అవుతుంది?
ఫస్ట్ ఏం చెప్పాను నేను, వై యాక్సిస్కి ఎంత దూరంలో ఉంది. వై యాక్సిస్ అంటే నిలువుగా ఉంది కదా, -2, 0. ఇప్పుడు ఇది 1, ఇది 2, ఇది 3, ఇది ఎంత అవుతుంది, ఇది ఇక్కడ పాయింట్. ఫస్ట్ ఫస్ట్ ఏమనుకోమన్నాను, ఫస్ట్ ఏమనుకోమన్నాను, వై యాక్సిస్కి ఎంత దూరంలో ఉంది అన్నాను. 3, ఈ పాయింట్ ఎంత అవుతుంది, వై యాక్సిస్ అన్న. కానీ ఫస్ట్ ఎక్స్ కోఆర్డినేట్ చెప్పాలి కదా, ఇదిగో ఎక్స్ యాక్సిస్, ఎస్ 0, ఉంది వై యాక్సిస్, ఇదిగో వై యాక్సిస్ మీదే ఉంది కదా, ఇంకేనండి. అవునా ఎక్స్ యాక్సిస్కి ఎన్ని యూనిట్స్ దూరంలో ఉంది, ఇదిగో ఇది ఎక్స్ యాక్సిస్ ఇదమ్మా, దీని నుంచి ఎంత హైట్లో ఉంది, 1, 2, 3. అవునా, దీన్ని బట్టి ఎవరు కట్టే అనయిందా, అంటే దీన్ని బట్టి దీని మీద ఉన్న ఇది ఏ యాక్సిస్ అమ్మ, ఇది ఎక్స్ యాక్సిస్ మీద ఉన్న ఏ పాయింట్ తీసుకున్నా ఇది ఎంత అవుతుంది, ఇక్కడ పాయింట్ కోఆర్డినేట్స్, కోఆర్డినేట్స్ 3, 0. ఇది ఎంత అవుతుంది, ఇక్కడ 1 ఉంటే ఇది ఎంత అవుతుంది, ఇది ఎంత అవుతుంది ఇప్పుడు వై యాక్సిస్ మీద, 0, 1. ఇది 0, 4. ఇప్పుడు అబ్జర్వ్ చేసావా ఒకటి, అన్ని ఎక్స్ యాక్సిస్ మీద 1, 0, 2, 0, 3, 0, 4, 0, 5, 0 అని ఉంటుంది. అందులో వై కోఆర్డినేట్ ఎంతమ్మా, 0. మొత్తం యాక్సిస్ ఇక్కడ కూడా 0. అంటే నేనేం చెప్తున్నానంటే జాగ్రత్తగా విను, ద వై కోఆర్డినేట్ ఆన్ ఎక్స్ యాక్సిస్ మీద వై కోఆర్డినేట్ 0. అలాగే ఇక్కడేమొచ్చినాయి చూడు, 0, 5, 0. దాన్ని ఏమంటారంటే ద పాయింట్ ఆన్ ద ఎక్స్ కోఆర్డినేట్ ఆన్ వై యాక్సిస్ 0. వై యాక్సిస్ మీద ఎక్స్ కోఆర్డినేట్ 0. ద పాయింట్ ఆన్ ద వై కోఆర్డినేట్ ఆన్ ఎక్స్ యాక్సిస్ 0 అని జనరల్గా. ఇంకో జనరల్ ఫామ్ ఆఫ్ పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సిస్ మీద పాయింట్స్ ఎలా ఉంటాయి అంటే k, 0. k అంటే ఏ నెంబర్ అన్నా అవ్వచ్చు, -2 అవ్వచ్చు, ఖచ్చితంగా మాత్రం వై కోఆర్డినేట్ ఏమవ్వాలి, 0 అవ్వాలి. అదే పాయింట్ ఆన్ వై యాక్సిస్, అదే ఒక పాయింట్ చెప్పు, 0, k, వేర్ k ఈజ్ కాన్స్టెంట్. k అనేది వాటర్ ఇట్ మే బి ఏదైనా అవ్వచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్, ద పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సిస్, ద వై కోఆర్డినేట్ ఆన్ ఎక్స్ యాక్సిస్ 0, and the x coordinate on y axis 0. The point on x axis, the point on x axis, x axis మీద పాయింట్ అంటే x కోఆర్డినేట్ y కోఆర్డినేట్ చెప్పాలి, x కోఆర్డినేట్ y కోఆర్డినేట్ చెప్పాలి. అది పాయింట్ అంటే బాగా గుర్తుపెట్టుకోండి. ఈ చాప్టర్ అంతా పాయింట్ అన్నావు అంటే కనుక ఖచ్చితంగా అందులో ఎక్స్ కోఆర్డినేటు వై కోఆర్డినేటు ఖచ్చితంగా ఉండాలి, అంతేగాని కే అనేది మీనింగ్లెస్ అసలు, అదేనా స్టూపిడ్ ఆన్సర్ అసలు అది. అదే పాయింట్ ఆన్ వై యాక్సిస్ కే. ఇప్పుడు చూడు కోఆర్డినేట్స్ అనే కన్నా మళ్ళీ మారిపోయింది. ఇప్పుడు ఏమంటున్నాను పాయింట్, ఇంతాక నువ్వు బాక్స్ అన్నావు, బాక్స్ కల్లా హారిజాంటల్ లైన్, వర్టికల్ లైన్, తర్వాత యాక్సిస్, దాని తర్వాత ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ వచ్చేసినాయి. ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ వచ్చేసిన తర్వాత దాని పేరు యాక్సిస్ ఆర్డినెంట్ అన్నాం. మళ్ళీ ప్లేన్లోకి వచ్చేసరికి ఏమొచ్చేది క్వాడ్రెంట్స్ వచ్చేసినాయి. క్వాడ్రెంట్స్ తర్వాత కోఆర్డినేట్స్ వచ్చేసినాయి. ఆ కోఆర్డినేట్స్లో ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏమంటారు, ఎక్స్ కోఆర్డినేట్ వై కోఆర్డినేట్ అంటారు. దాని మీనింగ్ చెప్పేటప్పుడు ఏంటంటే దీని అర్థం ఏంటంటే 2 ఈజ్ ద అట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 2 3 మీనింగ్ 2 ఈజ్ అట్ ఏ 2 అంటే ఇట్ ఈస్ అట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 2 యూనిట్స్ ఫ్రమ్ వై యాక్సిస్ అండ్ ఇట్ ఈస్ ద 3 యూనిట్స్ డిస్టెన్స్ ఫ్రమ్ ఎక్స్ యాక్సిస్. ఫస్ట్ ఇది మాత్రం ఎక్స్ అలా చెప్పాలి. ఫస్ట్ ఇది వై యాక్సిస్ మీద ఎంత దూరంలో ఉంది, ఇది ఎంత దూరంలో ఉంది, ఉన్నదే వై యాక్సిస్ మీద, కాబట్టి 0, 3.
కాబట్టి పాయింట్ అండ్ ఎక్స్ యాక్సిస్ మీద పాయింట్ 0 జనరల్ ఫామ్ అవునా. కే అనేది ఏదైనా అవ్వచ్చు. ఇదిగో ఇక్కడ 2 తీసుకో, లేకపోతే -1 తీసుకో. అక్కడ మీనింగ్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎక్స్ యాక్సిస్ మీద అన్నాడు కాబట్టి వై కోఆర్డినేట్ 0, అదే వై యాక్సిస్ అన్నాడు కాబట్టి 0 ఈ ఎక్స్ యాక్సిస్ని వై యాక్సిస్ని ఏమంటారు? కోఆర్డినేట్ యాక్సిస్ అంటారు, లేకపోతే కార్టీజియన్ యాక్సిస్ అంటారు. అందరినేమో కోఆర్డినేట్ జామెట్రీ, అనలైటికల్ జామెట్రీ. అదేనమ్మా అది చాప్టర్. నెక్స్ట్ వచ్చేసరికి ఆపేం